సంక్రాంతి పండుగ మన జీవితంలో విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది కేవలం పంట పండుగ మాత్రమే కాకుండా సంపద, శ్రేయస్సు, శాంతి మరియు ఆనందం తీసుకువచ్చే పండుగగా కూడా భావించబడుతుంది. ఈ ప్రత్యేకమైన రోజున కొన్ని సాంప్రదాయ పద్ధతులు మరియు విశేషమైన చిట్కాలను పాటించడం ద్వారా మీ ఇంటికి ధన, సంపద, శ్రీవాస్తవం రాగలదు. గోపూజ. ముందుగా గోమాత పూజ గురించి తెలుసుకుందాం. గోమాతను పసుపు, కుంకుమతో అలంకరించి పూజించడం వల్ల శ్రీవాస్తవం మీ ఇంటిని ఆశీర్వదిస్తుంది. గోవులకు గడ్డి, జావ లేదా చక్కెర అందించి గోపూజ చేయడం సంపదకు మంగళప్రదం. సూర్య పూజ. సంక్రాంతి రోజున సూర్యభగవానుడికి పూజ చేయడం చాలా శ్రేయస్కరం. అరుణోదయం సమయానికి పొంగలి నైవేద్యం పెట్టి సూర్యుడిని నమస్కరించండి. ఈ పూజ ఆరోగ్యాన్ని, ధన సంపదను అందిస్తుంది. భోగి పండుగ విశేషాలు. భోగి వేడుక అంటే పాత దుశ్చింతలను తగలబెట్టే సాంప్రదాయం. ఇది పాత సమస్యలను వదిలి కొత్త ఆశలతో ముందుకు సాగమనే సందేశం ఇస్తుంది. పండుగ రోజున మీ ఇంటి ముందు ముగ్గులు వేయడం శుభలక్షణంగా భావిస్తారు. దానం ప్రాముఖ్యత. దానం చేయడం వల్ల జీవితం శ్రేయస్సుతో నిండిపోతుంది. పసుపు, నువ్వులు, బియ్యం వంటి వస్తువులను దానం చేయడం ద్వారా అదృష్టం తప్పక వరిస్తుందని అంటారు. కుంకుమార్చన. కుంకుమార్చన అనేది లక్ష్మీదేవిని ఆహ్వానించే శ్రేష్టమైన పద్ధతి. పూజ సమయంలో శ్రీ మహాలక్ష్మీ నమః అని మంత్రాలను జపిస్తే మీ ఇంట్లో ధన మరియు శ్రీవాస్తవం వెల్లువెత్తుతుంది. ప్రత్యేక పిండివంటలు. సంక్రాంతి రోజున చేసే పిండివంటలు దేవతలకు నైవేద్యంగా సమర్పించి కుటుంబ సభ్యులతో పంచుకోవడం శుభప్రదంగా ఉంటుంది. ఇది మీ ఇంటికి శుభం తీసుకువస్తుంది. ఈ రోజు చేయవలసిన సంకల్పం. మీ జీవితం కోసం గొప్ప ఆరంభం కావాలని మీరు భావిస్తే ఈ రోజున ఈ ఒక్క పని చేయండి. పాతదాన్ని వదిలి కొత్తదాన్ని ఆహ్వానించండి. శివుని స్మరించు ప్రతి క్షణం మనసులో శాంతి, ఐశ్వర్యం నింపండి. మీ జీవితాన్ని గోచరిస్తూ జపం, ధ్యానం ద్వారా సమర్థవంతంగా నిర్వహించండి. ఈ 3 దివ్యమైన శక్తుల కలయిక మీ జీవితాన్ని శ్రేయోముఖం వైపు తీసుకెళ్తుంది. శుభం భవతు. ఈ సంక్రాంతి రోజున మీరు ఈ చిట్కాలను పాటించండి. మీ ఇంటికి డబ్బు, శ్రీవాస్తవం, ఆనందం నిండిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంక్రాంతి శుభాకాంక్షలు.